హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గంగా నది అండ్ బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకుందాము. అలాగే తన యొక్క ట్రిబ్యూటరీస్ గురించి చూద్దాము. మనం మ్యాప్ వైజ్గా చూస్తే మనకు అర్థమవుతుంది. గంగా వచ్చేసి ఇదిగో ఇక్కడ బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అయితే మన గంగా నది ట్రిబ్యూటరీస్ వచ్చేసి యమున ఒకటి, గోమతి, ఘాగ్రా, గండక్, కోసి, తీస్తా. ఈ తీస్తా నది సిక్కిం నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ నుంచి మన హిమాలయాల నుంచి బ్రహ్మపుత్ర నది అనేది వచ్చి కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే బంగ్లాదేశ్లో కలుస్తుంది. ఈ బ్రహ్మపుత్ర అండ్ గంగా నది కలిసిన చోట పద్మ నది అని పిలువబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే గంగా నది ఉపనదులు ఏంటంటే చంబల్ ఒకటి, బేత్వా, తామ్సా, సోన్ నది, దామోదర్ నది, హుగ్లీ నది ఈ గంగా నది యొక్క ఉపనదులు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే బ్రహ్మపుత్ర నది గురించి తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర నది హిమాలయాల నుంచి ఉత్పత్తి అవుతుంది. అయితే మనకు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి యూ టర్న్ తీసుకొని బంగ్లాదేశ్ వైపు తిరుగుతుంది. అస్సాం గుండా బంగ్లాదేశ్లోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ బ్రహ్మపుత్ర నదిను యార్లో జాంగ్పో అని కూడా పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీని ఉపనదులు వచ్చేసి సుబన్సిరి, లోహిత్, తీస్తా ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.